నారీ శక్తి వస్తేనే ఒక ఊపు వచ్చేస్తుంది. అమ్మవారు అంటారు కదా, పూనకం వస్తుంది ఇట్లాగా. అప్పటి వరకు ఎలా ఉన్నా సెప్టెంబర్ నుంచి మొదలైపోద్ది అనమాట వైబ్స్ అన్ని కూడా. సో ఏపీ తెలంగాణలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఈజ్ లైక్ నారీ శక్తి. ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సో ఆ ఎంజాయ్మెంట్ లో రత్న గారు ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు మన డైమండ్ రత్న గారిని ప్రోగ్రామ్ కి సాదరంగా ఆహ్వానించేద్దాం. రత్న గారు, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. యా సో వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో అందరికి సో థ్యాంక్ యూ సో మచ్. ఒక సెకండ్. యా సో వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు. సో వార్మ్ వెల్కమ్ ఇచ్చినందుకు. అండ్ సో డెఫినెట్గా అండి, సో ప్రశాంతి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం ఇట్స్ నాట్ సో ఈజీ అండి. నిజంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ 20 days బ్యాక్ నుంచి ఆవిడ సో ఫాలో అప్ చేస్తున్నారనమాట. మేడం మీరు వన్ ఆఫ్ ద స్పీకర్, మీ స్పీకర్స్ ని ఐడెంటిఫై చేసుకోండి అండ్ సో అక్టోబర్ లో ఈ డేట్స్ ఉండొచ్చు అని చెప్పి. సో అంటే ఆ, ఒకసారి ఆలోచించండి. ఆంబేకి డోంట్ గెట్ మీ రాంగ్, అంటే ఆంబేకి పనిచేసే వాళ్ళు ఇంత ఒక లీడర్స్ గురించి, ఒక టీమ్ గ్రోత్ గురించి ఇంత ఆలోచించినప్పుడు, సో యాజ్ అ బిజినెస్ ఓనర్ గా మనం ఎంత ఆలోచించాలో అర్థం చేసుకోండి. అంటే సో ఆమ్, వా- వాళ్ళు ఆంబేకి ఎంప్లాయీస్ కాదు, నిజంగా చెప్పాలి అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి ఇంత బాగా కండక్ట్ చేసుకుంటూ, ఎవ్రీ స్పీకర్ ని కనెక్ట్ చేసుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయడం అనేది వి నో అండి. ఎందుకంటే మేము వెబినార్స్ చేస్తాము, పీపుల్ తో మింగిల్ అప్ అవుతా ఉంటాము. ఏదైనా ఒక వెబినార్ చేయాలన్నా, కొన్ని సెషన్స్ చేయాలన్నా కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది అనమాట. బట్ అలాంటివన్నీ కూడా పక్కన పెట్టి, ఎందుకంటే ఈ 9 days 10 days ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ చెప్పాలంటే 50-60 స్పీకర్స్ ని లైన్అప్ చేసుకుని వాళ్ళ కంటెంట్ ని ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్కరికి దీన్ని డెలివరీ చేయాలి అంటే అంత ఈజీ కాదు. ఏ స్పీకర్ కి ఏ కంటెంట్ ఇవ్వాలి, ఏ కమ్యూనిటీని బిల్డ్ చేసే వాళ్ళు దేనిలో స్ట్రాంగ్ ఉన్నారు, దాని పరంగా మిగతా కమ్యూనిటీస్ కి ఎలా స్ప్రెడ్ చేయాలి, ఎలా గ్రో చేయాలి లీడర్స్ అనేవాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఇంత బాగా ఆలోచిస్తున్న ఫస్ట్ ప్రశాంతి గారికి అండ్ చంద్రు గారికి. సో చంద్రు గారితో చాలా తక్కువ టచ్ ఉంటుంది, దయానంద్ మాట్లాడతారు అనమాట. బట్ ప్రశాంతి గారితో మాత్రం ప్రతిసారి ఇలాంటి విషయాలు మేము మాట్లాడతాం. అండ్ ప్రశాంతి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్ లో నాకు బిజినెస్ గురించి పెద్దగా తెలీదు, ఎందుకంటే ఫౌండర్ ప్లాటినం అయిన తర్వాత నేను బిజినెస్ లోకి వచ్చాను. అప్పుడు వి బోత్ గాట్ మ్యారీడ్ అనమాట. సో సప్లిమెంట్స్ గురించి వీటి గురించి పెద్దగా ఏం తెలీదు. బట్ నాకు సీడ్ అంటారు కదా, అంటే ఇప్పుడు మీకు ఆంబే అంటే ఫస్ట్ గుర్తొచ్చేది న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ అనమాట. ప్రతి ఒక్కరికి హెల్త్ ఇప్పుడని కాదండి, 15 years బ్యాక్ కూడా ఆంబే అంటేనే సప్లిమెంట్స్, ప్రోటీన్ పౌడర్ ఇలాంటివి అనమాట. సో అలాంటి సప్లిమెంట్స్, ఎందుకంటే హెల్త్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే మనకి హెల్త్ లో కొన్ని డిఫరెన్సెస్ చూస్తామో యూస్ చేస్తున్నప్పుడు అవి చాలా స్ట్రాంగ్ గా నిలబడిపోతాయండి. ఈ రోజు వరకు మేము దీన్ని ఇంతవరకు సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తున్నామంటే ద ఓన్లీ రీజన్ ఏంటంటే మా హెల్త్ కి సంబంధించింది చాలా బాగా ఆంబే వాళ్ళు న్యూట్రిలైట్ ద్వారా కేర్ తీసుకోవటం, ఆ సప్లిమెంట్స్ గురించి తెలుసుకోవటం, మా పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్స్ రెగ్యులర్ గా యూజ్ చేయడం ద్వారా ఇంతవరకు రాగలిగామండి. సో దానికి ఫస్ట్ సీడ్ వేసింది అయితే మాత్రం ప్రశాంతి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రశాంతి గారు. సో మీ యొక్క హెల్ప్ తోనే ఈ రోజు మైట్ బి కొత్తగా ఉండే వాళ్ళకి మాకు తెలీదు, బట్ పాత వాళ్ళకైతే మేము ఆల్మోస్ట్ 10-15 years నుంచి సో వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు అండ్ చంద్రు గారు అండ్ సునీల్ అండి. సో సునీల్ కి కూడా థ్యాంక్ యూ చెప్పాలా. పాపం ఏ టైంలో మేము ఫోన్ చేసి ఒక్కొక్కసారి నా ఫోన్ పే పనిచేయదు, లేకపోతే ఏదో ఒకటి అవుతా ఉంటుంది. బట్ అలాంటి టైంలో కూడా మాకు ఆర్డర్స్ పెట్టడం ఇలాంటివన్నీ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారు. సో ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు కాల్ చేసినా కూడా కాల్ లిఫ్ట్ చేస్తారు. సో హైదరాబాద్ లో వర్క్ చేసిన సునీల్ గారికి సో థ్యాంక్ యూ సో మచ్. చంద్రు అండ్ ప్రశాంతి, టు ఎవ్రీ స్టాఫ్ అండి, ఆంబే పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నట్టు. అండ్ కమింగ్ టు మై పార్ట్ అండి, సో ఇనిషియల్లీ ఐ వాజ్, అంటే పాత వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే 15 years నుంచి మేము దీంట్లో వర్క్ చేస్తా ఉన్నాము, దీంట్లో ఉన్నాం దీంట్లో. సో కాబట్టి స్టోరీ పార్ట్ నేను పెద్దగా చెప్పట్లేదండి. ఇనిషియల్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ ఏ బీటెక్ గ్రాడ్యుయేట్. సో కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ కి నేను మా హస్బెండ్ వర్క్ చేసాము. బట్ త్రూ దిస్ ఆపర్చునిటీ సో నేను కూడా ఒక సప్లిమెంట్స్ యూజ్ చేయడం ద్వారా నాకున్న సైనస్ కావచ్చు, లేకపోతే బీజింగ్ ప్రాబ్లం కావచ్చు, ఇలాంటివన్నీ రివర్స్ చేసుకున్నాను కాబట్టి సో దాని తర్వాత యాక్టివ్ గా బిజినెస్ లోకి రావడం అనేది జరిగింది. మా హస్బెండ్ అంతకు ముందే హీజ్ ఎ ఫౌండర్ ప్లాటినం ఇన్ ద బిజినెస్. సో సో కాబట్టి అదేదో సినిమా డైలాగ్ ఉంటది కదా, బ్రహ్మానందంది, ఏంటి ఆమె ప్రేమించింది నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి. సో స్టార్టింగ్ లో అట్లనే ఉండేది అనమాట. సో ఆయన చూస్ చేసుకున్నారు, ఆయన దీనిలో ఫౌండర్స్ ప్లాటినం అయ్యారు కాబట్టి నేను దీనిలోకి రావాల్సి వచ్చింది అనమాట. సో టుగెదర్ అండి. సో స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నేను క్విట్ చేశాను జాబ్ ని, వీఆర్ ఇన్ టు ద ఐటీ ప్రొఫెషన్ అనమాట. సో యుఎస్ లో ఉండేవాళ్ళము. బట్
దీనికోసం అని చెప్పి మేము దాన్ని మా ఇద్దరి అంటే అక్కడ జాబ్స్ వదులుకుని మేము ఇక్కడికి వచ్చి మళ్ళీ దయా యూస్ టు వర్క్, బట్ నేనైతే మాత్రం ఐఎమ్ ఇంటూ ఫుల్ టైమ్ ఇంటూ దిస్. సో ఇలా వర్క్ చేస్తున్న ప్రాసెస్లో సో అన్ని అచీవ్ చేసాము. మంచిగా హెల్త్ ఇవన్నీ కూడా బెటర్ చేసుకుంటా వచ్చాము, మంచి టీమ్స్ని ఫామ్ చేసుకుంటా వచ్చాము. అండ్ ఫినాన్షియల్ పార్ట్ తీసుకుంటే డెఫినెట్లీ అండి. సో 15 years నుంచి ఆంవేలోనే ఉన్నాము. సో మా ఏమంటారు బ్రెడ్ అండ్ బటర్ గాలి ఏదైతే ఉంటుందో అవంతా కూడా ఆంవేనే అనమాట. సో కాబట్టి 15 years నుంచి ఉన్నాం. సో ఫినాన్షియల్ పరంగా కూడా వెల్ సెటిల్డ్, అంటే త్రూ ఆంబే ద్వారా తీసుకుంటే. సో అట్లా సో చాలా కంట్రీస్ విజిట్ చేసాము. చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం చాలా మందిని చూస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలోకి వెళ్ళి పోస్ట్ చేస్తున్నారు, నేను పలానా చోటుకి వెళ్ళాను. నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, అరే 15 years బ్యాక్ ఇలా ఇంత సోషల్ మీడియా ఉంటే ఎంత మందిని ఇన్స్పైర్ చేసి ఉంటాం మనము. మనకు వచ్చే ట్రిప్స్ ద్వారా ఇంకెంతమంది మనకి బిజినెస్లోకి వచ్చి ఉంటారు, ఇంకెంతమంది ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఉంటారు. అంటే నాట్ ఓన్లీ హెల్త్ పరంగా అండి, ఫినాన్షియల్గా కూడా ఎంతమంది ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఉంటారు అని చెప్పి. ఎందుకంటే ఆల్మోస్ట్ మోర్ దెన్, నాకు సరిగ్గా గుర్తులేదండి, more than 20-25 కంట్రీస్ ఒకే స్ట్రెచ్ లో అడిగితే కూడా నేను చెప్పలేను ఏమేమి కంట్రీస్ చూసాను అని చెప్పి. బట్ ఆల్మోస్ట్ మ్యాప్ లోకి వెళ్తే కొన్ని కంట్రీస్ అయితే ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట. సో అన్ని కంట్రీస్ విజిట్ చేస్తాం ఎవ్రీ ఇయర్ అండి. వన్స్ మేము ఫౌండర్ ప్లాటినం అయి క్వాలిఫై అయిన తర్వాత నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఇయర్ మేము అంటే క్వాలిఫై కాకుండా లేమన్నమాట. సో అలాంటి బిజినెస్ ని, అలాంటి నమ్మకాన్ని, అలాంటి ట్రస్ట్ ని మేము ఆంబే మీద పెట్టుకున్నామండి. సో కాబట్టి ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా, సో కొన్ని రోజులు బిజినెస్ ని ఇదిగా ఉన్నా కూడా, బట్ వి స్టేడ్ అనమాట. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అండ్ మా టీం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క సపోర్ట్. సో ఏదున్నా కూడా, సో కష్టంలో కావచ్చు, సుఖంలో కావచ్చు, బట్ ఈ రోజు కష్టంలోనూ తోడున్నారు వాళ్ళంతా. ఇందాక ఎవరైతే మీరు స్పీకర్స్ గా విన్నారో దాంట్లో చాలా మంది. అండ్ దాని తర్వాత మళ్ళీ సుఖంలో కూడా, అంటే 2020 వచ్చిన తర్వాత ఇట్స్ కంప్లీట్లీ చేంజ్డ్ అండి. సో ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ టు ద న్యూ లెవెల్. 2019-18 నుంచి కమ్యూనిటీ బిల్డింగ్ పైన ఫోకస్ చేసామండి. అక్కడి నుంచి కమ్యూనిటీ బిల్డింగ్ మీద ఫోకస్ చేసాం. అప్పుడే మనకి వాట్సాప్ స్టార్ట్ అయింది, ఫేస్బుక్లో వచ్చినాయి, ట్విట్టర్స్ వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మేము కమ్యూనిటీ, అంటే 2000 కోవిడ్ కంటే ముందలే కొద్దిగా స్టార్ట్ చేసాం యాక్చువల్గా అయితే. సో ఈ జూమ్ లింక్ ఇలాంటివన్నీ కూడా, సో ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందండి. అంటే ఇందాక అందరూ స్పీకర్స్ షేర్ చేసుకున్నారు, ఇంకా నేను దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వీ యూస్ టు ట్రావెల్ ఏ లాట్, పీపుల్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఒక్కొక్కసారి హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదనమాట. అయినా కూడా మళ్ళీ అదే ఊపుతో వెనక్కి వచ్చేవాళ్ళం. బట్ ఈ రోజు నిజంగా అండి, ఎంత అంటే నాకు తెలియదండి, కొత్తగా వచ్చిన వాళ్ళకైతే నాకు తెలీదు, బట్ పాత టైప్ ఆఫ్ బిజినెస్ ని బిల్డ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఎంత అద్భుతమైన వరంలాగా అనిపిస్తుంది అంటే, ఇంకా లైఫ్ లో నాకు నిజంగా అండి, అంటే ఇప్పటికి కూడా మేము ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో సాధించాలా, ఇంకా పెద్ద పెద్దవి చెయ్యాలి అనుకునేది కేవలం ఎందుకంటే, అరే ఆ బిజినెస్ ని మేము అంత ట్రావెల్ చేసి ఇంట్లో మెయిడ్స్ ని పెట్టుకుని పిల్లల దగ్గర చాలా వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి అంత కష్టపడినప్పుడు కేవలం ఇంట్లో ఒక ల్యాప్టాప్, ఒక మొబైల్ ఫోన్ ఉండి ఎంత మందికి రీచ్ అవుట్ అవ్వగలుగుతున్నాం అంటే, అప్పుడు ఒక రోజులో మహా అయితే ఒక సెషన్ చేస్తే ఒక 10 మంది 20 మందిని మీట్ అయ్యి ఉండొచ్చండి, లేకపోతే మాక్సిమం ఒక 50 to 100 పీపుల్ని మేము రీచ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఈరోజు ఒక సింగిల్ పోస్ట్ ద్వారా ఎంత మందికి రీచ్ అవుట్ అవుతున్నాము, మనం చేసే పని ఏంటి, మనం ఏం వర్క్ చేస్తున్నాం, ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాం, మన దగ్గర ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి, పీపుల్ ఎలా ఫినాన్షియల్ గా బిల్డ్ అవుతున్నారు, సప్లిమెంట్స్ అంటే ఏంటి, ఆంబియంట్ అంటే ఇంత గ్రోత్ అనేది లాస్ట్ 5 years నుంచి చాలా బాగా చూస్తున్నాం అండి. సో అందుకనే సో పాత టైప్ ఆఫ్ బిజినెస్ చేసిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఇది నిజంగా చాలా సాటిస్ఫాక్టరీగా అనిపిస్తుంది. సాటిస్ఫాక్టరీగా కాదండి, ఇంతకు మించిన అద్భుతం ఇంకోటి మా లైఫ్ లో లేదు అని అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి కొత్త వాళ్ళకి మైట్ బి మీకు అనిపించవచ్చు, బట్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకొని మీరు మొన్న మాట్లాడిన వాళ్ళు పుష్ప వాళ్ళని మీరు చూసారు. సో వాళ్ళు కమ్యూనిటీని స్టార్ట్ చేసిన తర్వాత యాజ్ ఎ క్లయింట్ గా మాకు కమ్యూనిటీలోకి వచ్చిన వాళ్ళు అనమాట. లాస్ట్ 3 years లో ది బికమ్ డైమండ్స్. 3-4 years లోనే ది బికమ్ డైమండ్స్, అర్థం చేసుకోండి. సో 1 EDCని బ్రేక్ చేయగలిగాము, ఒక డైమండ్ బ్రేక్ చేయగలిగాము, ఎమరల్స్ ని బ్రేక్ చేయగలిగాము. మెనీ ఫౌండర్ ప్లాటినమ్స్, ఇందాక మాట్లాడిన వాళ్ళలో కొంతమంది అందరూ కొత్త వాళ్ళేనండి, చాలా మంది, బట్ ఇంకా కొంతమంది మేము తీసుకోలేదు. సో నెక్స్ట్ టైం నారీ శక్తి ప్రోగ్రామ్ లో ఈసారి ఏమన్నా ఒక్కొక్క డైమండ్ కి ఏమన్నా 2 రోజులు టైం ఇస్తే మాకు, సో ఇంకా చాలా మందిని మేము చూపించగలుగుతాం. కొంతమందిని మైట్ బి ఇది చంద్రు గారు వింటా ఉంటే మాత్రం నోట్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఒక్కొక్క డైమండ్ కి 2 రోజులు కేటాయించాల్సి వస్తుంది. సో అలాంటి గ్రోత్ అనేది ఇప్పుడు మేము కమ్యూనిటీలో చూస్తున్నామండి. దిస్ ఇస్ ఆల్ డ్యూ టు ద టీమ్ వర్క్ అండి. మా ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీస్ కావచ్చు, అండ్ ఇప్పుడు మీరు మమ్మల్ని చూసే ఉంటారు, ఒకప్పుడు మేము ఎట్లా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఒక 15 years ఇందాక
ఏమది ఒక వీడియో ప్లే చేశారు. దాంట్లో మేము ఒక 15 years నుంచి మా జర్నీని చూసారు, ఎట్లున్నారు ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది. ఆల్మోస్ట్ మెయింటైన్ చేస్తున్నాం బాగానే, అప్పటికి ఇప్పటికి ఇంకా బెటర్గా ఉన్నాం అని కూడా చెప్పొచ్చు. ఏజ్ కనపడకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాం. సో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషనల్ స్టోరీస్ అండ్ ఎంతో మందికి అండి మాకు వచ్చే థ్యాంక్ యూ మెసేజెస్, మీ వల్ల మేము బెటర్ అయినాము, మాకు నడుము నొప్పి తగ్గుతుంది, కాళ్ళు నొప్పులు తగ్గుతున్నాయి. సో ఇలాంటి విషయాలు మాకు చెప్పినప్పుడు నిజంగా వి ఫెల్ట్ వెరీ బ్లెస్డ్ అండి. అంటే ఇంతకు ముందు కూడా వచ్చేవి, బట్ ఎవరైనా పర్సనల్ గా చెప్తేనే మాకు వచ్చేవి అనమాట. బట్ ఇప్పుడు సోషల్ మీడియా ఉన్న తర్వాత కొంతమంది వాళ్ళే యాజ్ ఏ కోచెస్ గా మా ఫోటోని పెట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి, సో మీ వలన మేము ఈ రోజు ఇది చేసుకోగలిగినాము, ఇలా మా హెల్త్ బెటర్ అయ్యింది, మేము బెటర్ గా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం, మా పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలనేది మాకు తెలుస్తుంది, ఒక ప్రెగ్నెంట్ విమెన్ కి ఎలాంటి ఫుడ్ మనం పెట్టాలి, ఎలాంటి సప్లిమెంట్స్ ని యూజ్ చేయాలా, దానివల్ల బెనిఫిట్ ఏంటి అనేది. సో ఇలాంటివన్నీ కూడా మేము చూడగలుగుతున్నాం అండి. సో కమ్యూనిటీలో ఈ వెల్సన్స్ కమ్యూనిటీని అనేది స్టార్ట్ చేసిన తర్వాత సో లాస్ట్ 5 years నుంచి కూడా ఫినాన్షియల్ గా గ్రో అయినామండి. అందరూ మీరు ఇందాక మాట్లాడిన వాళ్ళు చెప్పుంటే ఇంకా వస్తారండి, లాస్ట్ డే ఇంకా కొంతమంది ఉన్నారు, మొన్న కూడా మీరు మాట్లాడినారు. ఒక్కొక్కళ్ళు యాజ్ ఏ ప్లాటినం లెవెల్లోనే ఒక ఎమరల్డ్ ఇన్కమ్ ని చూస్తున్నారండి. ఇందాక అందరూ మీరు మనీ పార్ట్ ని మెన్షన్ చేయలేదు, వాళ్ళు స్పెసిఫికల్ గా ఇంత ఎర్న్ చేస్తున్నాం అని నేను చెప్పాను. వాళ్ళందరూ కూడా మినిమం 1.5 to 3 lakhs ఎర్న్ చేస్తున్న వాళ్ళండి. మినిమం ఒకప్పుడు ఆలోచించండి, ఒక ప్లాటినం ఇన్కమ్ అనేది ఎంత ఉండేదో ఒకసారి ఆలోచించండి. సో మినిమం 1.5 ఒక 15% లో ఉండేవాళ్ళు దేర్ ఎర్నింగ్ మోర్ దాన్ 50,000-60,000 అండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్లయింట్ బేస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఆ క్లయింట్ బేస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సింపుల్, మనం వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అది ఒక్కటే మమ్మల్ని నాట్ ఓన్లీ జస్ట్ అంటే ఏదో తీసుకొచ్చేసి మనం ఏదో 4 సప్లిమెంట్స్ అట్లా అనేది కాకుండా ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేయటం కానీ, క్లయింట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక క్లయింట్ వస్తే ఒక 4 సప్లిమెంట్స్ ఇచ్చేస్తే మనకు ఒక 10,000 సప్లిమెంట్స్ రాసి ఇచ్చేయాలనేది కాకుండా ఫస్ట్ వాళ్ళు అంటే ఆ క్లయింట్ వస్తే మనకి ఎంత వస్తుంది, మనం ఏ పర్సంటేజ్లోకి వెళ్తాము అనేది కాకుండా ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ట్రస్ట్ ని బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వన్స్ మనకి ఆ ట్రస్ట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చి మనం వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళకున్న ఇష్యూస్ ని బెటర్ చేయగలిగినాము అంటే దే స్టే విత్ అస్ అండి. స్టే చేయడానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే చాలా వరకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది చేయగలగాల. సో వాళ్ళకి అంటే వాళ్ళకి ఇష్యూస్ పరంగా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయాలి, అండ్ దాంతోపాటు వాళ్ళు యూస్ చేస్తున్న సప్లిమెంట్స్ గురించి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయాలి, అండ్ దాంతోపాటు ప్రతిరోజు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వాటర్ ఇంటేక్ ఎలా ఉండాలా, మీరు తీసుకునే మీల్ ప్లేట్లో ఎటువంటి న్యూట్రియన్స్ ఉండాలా. సో ఒక పర్టికులర్ పర్సన్ ఒక హైట్ వెయిట్ ని బేస్ చేసుకొని వాళ్ళకున్న న్యూట్రియం డెఫిషియన్సీస్ ని ఐడెంటిఫై చేసుకొని ఎలాంటి సప్లిమెంట్స్ మనం రికమెండ్ చేస్తూ ప్రతిరోజు రెగ్యులర్ గా వాళ్ళకి ఫాలోఅప్ చేయాలి, మీల్ ప్లేట్ ని చేంజెస్ చేసుకుంటా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే చెప్తున్నాను పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. సో అలా చేయగలిగితే, ఎందుకంటే అండి ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం, ఈ రోజు మనల్ని వచ్చి ఒకళ్ళు ఇదవుతారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకళ్ళు అప్రోచ్ అవుతారు అనమాట. ఇక్కడ మీరు 10,000 చెప్పారు, అక్కడ 8,000 చెప్పారు అనేది మారిపోతా ఉంటారు పీపుల్. సో మాకు తెలుస్తూ ఉంటుంది పలానా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇంత చెప్పారండి, మీరెందుకు ఇంత ఎక్కువ చెప్తున్నారు, లేకపోతే మీరెందుకు ఇంత తక్కువ చెప్తున్నారు అని చెప్తారనమాట. బట్ ఇవన్నీ పక్కన పెడతాయండి, మనం ఫస్ట్ వాళ్ళు మనకి కనెక్ట్ అయినప్పుడు మనం ఏమి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, వాళ్ళ గురించి ఎలాంటి కేర్ తీసుకుంటున్నాం, ఏమి వాళ్ళకున్న ఇష్యూస్ ని ఎలా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు అనేది సైంటిఫిక్ గా మనం కొంత నాలెడ్జ్ ని ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇప్పుడు దాదాపుగా సోషల్ మీడియా ద్వారా చాలా వరకు చేసుకోవచ్చు అండి. బట్ ఇప్పుడు చెప్పాలి అంటే రిఫరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మీకు రిఫరల్స్ వస్తాయి మనకి అంటే మనం ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ క్లయింట్ కి ప్రాపర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చి ప్రాపర్ నాలెడ్జ్ ని ఇస్తామో అప్పుడే మనకి రిఫరల్స్ రావడం, అంటే క్లయింట్ దగ్గర నుంచి రిఫర్ చేయడం అనేది జరుగుతుందండి. అది హైయెస్ట్ అనమాట అన్నిటికంటే చెప్పాలండి. ఒక క్లయింట్ మనకి ఇంకొక క్లయింట్ ని రిఫర్ చేస్తున్నారు అంటే మనము ఎలాంటి వాళ్ళకి సొల్యూషన్ ని డెలివర్ చేసామనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్కటే చెప్తానండి, బీయింగ్ ఏ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్. సో మేము ఇంతకు ముందు చాలా, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వేసుకున్న మేకప్ జరగదు, లిప్స్టిక్ పోదు, హెయిర్ జరగదు, ఏది ఉండదు. ఇంట్లో కూర్చున్నారా, నీట్ గా రెడీ అయినారా, సోషల్ మీడియా పోస్టులు పెట్టుకున్నారా, పీపుల్ తో మాట్లాడారా, ఇలాంటి మీటింగ్స్ చేసుకున్నామా. ఎందుకంటే చెప్పండి, గడప కూడా దాటాల్సిన అవసరం లేదు. గడప దాటకుండానే లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అర్థం చేసుకోండి, సింపుల్ గా ఎక్కువ విపరీతమైన వీలాగ్స్ ఇట్లాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదండి. మీ క్లయింట్ ట్రాన్స్ఫర్మేషన్స్, సింపుల్ కన్వర్జేషన్సే
చాలా వరకు తీసుకొస్తాయండి. ఏదేదో పెద్ద పెద్దగా మనం వీలాగ్స్ చేస్తూ ఉంటారు కొంతమంది, మా బాత్రూమ్ ఇది, బెడ్రూమ్ ఇది, ఇలాంటివన్నీ. అలాంటివన్నీ మన అమ్మ నాన్నలు ఇచ్చిన డబ్బుతోనో మన హస్బెండ్ డబ్బుతోనో అవన్నీ కొనుక్కున్నాయండి. నిజంగా చెప్పాలి అంటే మనం ఏమి ఇస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. సో అందుకనే చెప్తాను, చాలా మంది విమెన్ ఉన్నారు, ఇందాక కూడా చాలా మంది మాట్లాడారు. ఎవ్రీ టైం మనకి ఏదైనా బర్త్డే వస్తేనో లేకపోతే ఏమంటారు, లేకపోతే వస్తేనో హస్బెండ్ ఏమి ఇస్తారు అనేది చూస్తాం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ నాన్నలు మనకేం పెడతారు అనేది ఆలోచిస్తాం. అత్తమామల ఇంటికి వెళ్తే మా అత్త నాకు పెట్టదు, మా ఆడబడిచికే పెడుతుంది అంతా అని అనుకుంటాం. అంటే ఎవ్రీవేర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అనమాట. బట్ మనల్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి మన ఇంట్లో, అవునా? సో లేడీస్ విమెన్ తీసుకుంటే మినిమం డిగ్రీ చదివిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు. అందరం చదువుకున్నాం, ఎందుకు మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం? మనమే తిరిగి రిటర్న్ ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. జనరేషన్ మారిపోయింది. అందుకునే అండి ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ హస్బెండ్స్ కి ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు ఇప్పుడు, అవునా అండి? సో వచ్చేస్తుందండి మినిమం 40-50,000 ఎర్న్ చేస్తా అంటేనే ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ చేయడం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు అంటే ఓకే ఏదో డెడికేటెడ్ గా చేస్తాను, షీఈ్ ఎర్నింగ్ ఇన్కమ్, సో ఓకే. సో ఆటోమేటిక్ ఏమవుతుంది చెప్పండి? సో డెఫినెట్లీ ఆ సపోర్ట్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకనే మాకున్న కోచెస్, మాకున్న బెల్సన్స్ కమ్యూనిటీలో 90% ఆఫ్ ద పీపుల్ అండి, దే ఆర్ కంప్లీట్లీ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అండి. సో విమెనే ఈ కమ్యూనిటీని లీడ్ చేస్తుంది, విమెనే పవర్ఫుల్ స్పీకర్స్, మేమే మా హస్బెండ్స్ కి మంచిగా కొంచెం ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తున్నాం ఇప్పుడైతే. సో కాబట్టి సో వెరీ బెస్ట్ అని చెప్పొచ్చు అండి. సో ఆంబే గురించి చెప్పాలంటే, సో ట్రెండ్స్ మారిని, మన ఆలోచన విధానం మారాలా, మనం పీపుల్లోకి వెళ్ళే వాటిల్లో మారాలా, మనం కన్వే చేసే వాటిల్లో మారాలా, ఏది మంచిది సోషల్ మీడియాలో ఉన్నది తీసుకోవాలా, ఏది మనకి హెల్ప్ అవుతుంది, దేని ద్వారా మనం పీపుల్ కి బెటర్ గా రీచ్ అవుతాము అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలన్నమాట. సో కాబట్టి మీరు ఎవరైతే కమ్యూనిటీస్ లో మీ కమ్యూనిటీస్ లో ఉన్నారో, సో మీ కోచెస్ ని ఒక్కొక్క కమ్యూనిటీ కొన్ని గైడ్లైన్స్ డిఫరెంట్ గా ఫాలో అవుతా ఉంటుంది. బట్ మీరు ఏదన్నా కూడా ఈ రోజు మేము చెప్పింది మా కమ్యూనిటీలో మేము ఫాలో అవుతున్న గైడ్ లైన్స్ అండి. సో ఎలా మనం పీపుల్ తో ఇదవుతాము, ఇది అంటే బేసిక్స్ అన్ని సిమిలర్ గా ఉంటాయండి, ఏమి మారు. క్లయింట్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, మనం చెప్పిన తర్వాత వేరే వాళ్ళకి చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా. బట్ కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు, బట్ అవన్నీ కూడా మీ కోచెస్ తో డిస్కస్ చేయండి. సో డెఫినెట్ గా అండి ప్రతి ఒక్కరు కూడా ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వచ్చు. విమెన్ కి మాత్రం నేను ఒకటే చెప్తానండి, సో ఇంతకు మించిన బెస్ట్ ఆపర్చునిటీ ఇంకోటి లేదు. మేము 2 బిజినెస్లు చూసిన వాళ్ళం కాబట్టి ఇది ఎంత అనేది ఒకసారి ఆలోచించండి. మేము ఎప్పటి నుంచో ఉన్నాము, మాకు 10 ఏళ్ళు పట్టింది డైమండ్ అవ్వడానికి. బట్ ఇప్పుడున్న సోషల్ మీడియాని యూస్ చేసుకుంటే 4 ఏళ్లలో, మీకు మొన్న పుష్ప మాట్లాడారు, పుష్ప అండ్ నటరాజ్ అని చెప్పి, వాళ్ళు కమ్యూనిటీలోకి వచ్చిన 4 years లో ది బికెమ్ డైమండ్స్. ఇంకా ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఏం కావాలి చెప్పండి? సో మారిపోయిందండి, ఆమె అంతా మారిపోయింది. సో ఇప్పుడు చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు పిన్నులు మారుస్తూ ఉంటారు, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం కాదండి అంటారు. సో దానికి మేము అనుకుంటాం, మా కమ్యూనిటీ తరపున మా బాధ్యతగా మేము తీసుకున్నాము. సో కాబట్టి ఒక డైమండ్ ని బ్రేక్ చేయగలిగినాము, ఒక ఎగ్జాంపుల్ ని సెట్ చేయగలిగినాము. సో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు అయితే కాదండి, వాళ్ళు ఇంతకు ముందు ఆంబే సప్లిమెంట్స్ యూజ్ చేసిన వాళ్ళు కూడా కాదు, ఆంబే పదమే తెలియని వాళ్ళు అనమాట వాళ్ళు. సో యాజ్ ఎ క్లయింట్ గా మాకు వచ్చి ఈ రోజు వాళ్ళు డైమండ్స్ అయ్యి, అండ్ ఈ ఇయర్ కూడా వాళ్ళు పిన్ మారుస్తారండి. సో అలా మేము ముందరికి వెళ్ళటం జరుగుతుందండి. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సో ఒకటే చెప్తున్నానండి, విమెన్ కి అందరికీ కూడా బీ స్ట్రాంగ్ అండి. మనం అనుకుంటే చేయలేదంటూ ఏమీ లేదు. నిజంగా చెప్తున్నాను, మీరు ఎక్కడికి ట్రావెల్ చేసి మీరు ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాని యూజ్ చేసుకున్నారంటే మీరు ఇంట్లో కూర్చుని కొద్దిగా నేర్చుకోండి, గ్రూమింగ్ పరంగా, హెయిర్, స్కిన్ పరంగా. ఎందుకంటే సోషల్ మీడియాలోకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. సో స్కిన్ పరంగా, హెయిర్ పరంగా బెస్ట్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఆర్టిస్ట్రీకి మించింది ఏమీ లేదంటే నిజంగా చెప్తున్నాను. ఇఫ్ యూఆర్ యూజింగ్ ఫ్రమ్ వెరీ లాంగ్ బ్యాక్, సో ఆర్టిస్ట్రీ యొక్క బెనిఫిట్స్ అనేది ఖచ్చితంగా ఇదవుతుంది. సో కాబట్టి సో కొంత గ్రూమింగ్ పరంగా కొద్దిగా ఎడ్యుకేట్ అయ్యి, నాలెడ్జ్ పరంగా కొద్దిగా గెయిన్ చేసి, సింపుల్ గా ఇంట్లో కూర్చుని మీరు అన్ని కూడా చేసుకోవచ్చండి. ఎక్కడ మనం వేసుకున్న చీర కూడా నలగకుండా మనము లక్షలు సంపాదించే ఇదండి. ఇంతకు మించిన ఆపర్చునిటీ లేదు నాకు తెలిసినంత వరకు. సో మేము 2 చూసాం కాబట్టి, సో విమెన్ ఎక్కువ ఆలోచించవద్దండి. ఎంతసేపు మనం వేరే వాళ్ళ నుంచి గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, మనమే గిఫ్ట్ ఇచ్చే దానిలోకి వెళ్ళాలా. ప్రతి దాంట్లోనూ మనకు కూడా అదేదో అంటాం చూడండి, షేర్ ఉండాలా, రిజర్వేషన్స్ ఉండాలనేది. రిజర్వేషన్స్ అనేది నిజంగా నాకు రిజర్వేషన్ అనే పదమే ఇష్టం ఉండదు, వద్దు. ఎందుకంటే వాళ్ళతో పాటు మనం కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అన్నిట్లోనూ సమానంగా అంతకంటే ఎక్కువగా కూడా చేసే యొక్క ధైర్యము, స్ట్రెంగ్త్ విమెన్ కు ఉంది. సో విత్ దిస్ థ్యాంక్ యూ అండి, అండ్ బ్యాక్ టు
రత్న గారు ఒక సిన్సియర్ స్టూడెంట్ ఎలా అయితే ఇది చేస్తారో అలా చేశారు. ఏమండి ఒకసారే కదా సంవత్సరానికి వస్తారు. ఇంకొక 5 నిమిషాలు మాట్లాడొచ్చు కదా! ఇంకా బావుంటది కదా! ఇంకో 5 నిమిషాలు అంటారా? ఇంకొద్దులేండి. పాపం అన్ని ఇంకా ఉన్నారు కదా! ఆల్రెడీ మా వాళ్ళు నిన్న కాక మొన్న కొంతమంది మాట్లాడారు. సో లాస్ట్ రోజుకి కొద్దిగా స్టోర్ చేసి పెడదాం. మీరేదైనా కొద్దిగా పెంచండి. సైజ్ పెంచండి. ఏమన్నా జూమ్ లింక్ సైజ్ పెంచండి. తప్పకుండా. తప్పకుండా. అంటే ఒక లేకపోతే చెప్పండి. నెక్స్ట్ టైమ్ 2గా ఇవ్వండి. స్ప్లిట్ చేసి ఇవ్వండి. యాహ్! ఎందుకంటే ఇంకేమన్నా మీ మిస్ చెప్తారా? చాలా ఇంకేమన్నా మంది. అంటారా? ఇంకేమన్నా చెప్తారా? ఇంకేమన్నా? ఇంకా ఏం లేదండి. ఇంకా విమెన్ ఇంతకు మించి మనం ఏది చెప్పాల్సిన అవసరం లేదు విమెన్ కి. సో వెరీ స్ట్రాంగ్ విమెన్ అండి. సో బట్ అదే అంటున్నాను, మారిపోయింది ఇప్పుడు అంతా కూడా. ఆఫ్టర్ కోవిడ్ ఎవ్రీథింగ్ చేంజ్. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళినా, వెరీ సారీ అండి, సో చాలా మంది జెంట్స్ ఉన్నారు, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేది విమెనేనండి. సో మీరు పోస్టులు పెట్టినా మీరు మిమ్మల్ని ఎంతమంది చూస్తారో మాకు తెలియదు, కానీ విమెన్ పోస్ట్ పెడితే మాత్రం చాలా మంది చూస్తారు వ్యూస్. సో కాబట్టి విమెన్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మనమే మన హస్బెండ్ కి కావాల్సింది కొనివచ్చు. వాళ్ళకి కావాల్సింది ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం ఎందుకు తీసుకోవాలంటే కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాలా, నిజంగా చెప్పాలంటే. ఆ కాంప్రమైజ్ ఎందుకు? మనకు నచ్చిన ఒక చీరకే మనకు నచ్చింది తీసుకోవాలని 10 షాపులు తిరుగుతాం, అవునా? దాంట్లో ట్యాగ్ చూడకుండా తీసుకోవాలి అనుకుంటే ఒకసారి ఆలోచించండి. వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని దాంట్లో సగం దాచేసి 15,000 పెట్టి చీర కొంటే 10,000 అని చెప్పి ఎందుకు చెప్పాలా? ధైర్యంగా చెప్పాలా 20,000 పెట్టి కొనుక్కున్నాను చీర అని చెప్పి. థ్యాంక్ అంతే అండి. పర్లేదు, ఒక్క నిమిషం ఎక్కువ మాట్లాడించగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక సిన్సియర్, ఒక స్ట్రిక్ట్ స్టూడెంట్, ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్ మాట్లాడితే ఎలా ఉందో అట్లా ఉంది. బికాజ్ అయ్యో మీరు లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అండి. మీరు అడగండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. రత్న మామూలుగా అయితే గారు లాస్ట్ బెంచ్ స్టూడెంట్. ఏమండి, మీరు ఇక్కడ ఆడియన్స్ అందరు చెప్తారు, ఏబిఓస్ అందరూ, లీడర్స్ అందరూ, రత్న గారు లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అంటే ఎవరైనా ఒక్కళ్ళన్నా నమ్ముతారండి? పైగా విజయవాడ అండి. అసలు నమ్ముతారా? చూసారు లాస్ట్ లో విజయవాడ అనగానే. దీన్ని అయితే నేను ఒప్పుకుంటాను. విజయవాడ అనేది స్ట్రాంగ్ గా పెట్టుకుంటాను నేనైతే మాత్రం. ఐఎమ్ వెరీ ప్రౌడ్. విజయవాడే, మంది విజయవాడే. మా వాళ్ళు అంటా ఉంటారు అనమాట, మీరు చిత్తూరు కదండి, చిత్తూరు వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా అంటే, పెళ్లి చేసుకున్నా నేను మాత్రం విజయవాడ మాత్రం తీయను. ఇంటి పేరు మారుస్తానేమో కానీ విజయవాడ మాత్రం మార్చనని చెప్తా. దట్స్ ఆసమ్. నేను అడుగుతూ ఉంటాను అనమాట, మాకు ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు కనిపించారు అనుకోండి, అంటాను మా విజయవాడ అమ్మాయిని చూస్ చేసేనా అంటూ ఉంటాను అనమాట. వద్దంటారు. 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 డెఫినెట్ గానే. బట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఆల్ ద ఉమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్. బట్ మీరు ఈ రోజు చెప్పినటువంటి చాలా విషయాలు ఏంటంటే ఎవరికి ఏమీ తెలియంది కాదు. జస్ట్ ఈ ప్రోగ్రామ్స్ కానీ, ఇప్పుడు మీరందరూ లీడర్స్ వచ్చి మాట్లాడేది ఒక రిఫ్రెషర్ లాగా అనిపిస్తుంది మాకు. అంటే మధ్య మధ్యలో మనందరికి కూడా చిన్న తట్టి లేపాలి, ఒక స్టేజ్, ఎవ్రీబడి విల్, అందరూ అలాగే ఉంటాం కదా, జస్ట్ చిన్న పుష్ అన్నమాట, అట్లాగా అనిపించింది. అండ్ మీరు బిఫోర్ ది మాట్లాడారు, కరెంట్ స్టేజ్ ది మాట్లాడారు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ కూడా ట్రై చేస్తున్నారు సోషల్ మీడియా గానీ, ఈ కమ్యూనిటీ కనెక్షన్స్ లో. ఈ రోజు మీరు గానీ, మీ టీం గానీ, అంటే మీ టీం ని మీరు చాలా బాగా ట్రైన్ చేసి మంచిగా, అంటే కనెక్ట్, ఒక మంచి ఫ్లోని తీసుకొచ్చారు ఈ రోజు అనమాట. చాలా మందికి కూడా క్లారిటీ ఉంది. అయ్యో, సో అరే మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ నారీ శక్తికే మీట్ అవ్వగలనా అని అనుకుంటూ ఉన్నా. ఐ మిస్ యూ సో మచ్ అన్నమాట. మధ్యలో మళ్ళీ కనెక్ట్ అవుదాం మనము. చేద్దామండి. మదర్స్ డే చాలా ఉన్నాయి చేయాలంటే. సో చూసారా, రత్న గారు నేను అడగకుండా వస్తానని చెప్పి ప్రామిస్ చేస్తారు. రాకపోతే రత్న గారిని ఈసారి మీరందరూ అడుగుదురు గాని. రత్న గారు, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు వచ్చి మీ టైం ని, వాల్యుబుల్ టైం ని మాకు కేటాయించినందుకు విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. మీరు అన్నట్టుగా నిజంగా నెక్స్ట్ ఇయర్ 2 రోజులు అయ్యేలాగా డెఫినెట్ గా అంత టీమ్ గ్రోత్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.